ఇవాల్టి ముఖ్యాంశాలు. ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు మేం మేనిఫెస్టో ఇచ్చాం. సీఎం రేవంత్. మా నిర్ణయాలే గవర్నర్ ప్రసంగంలో ఉంటాయని వెల్లడి. మా విధానమే గవర్నర్ చెబుతారు. ఈ మాత్రం అవగాహన లేని వాళ్లు 10 ఏళ్లు మంత్రులుగా చేసినాం అని చెప్పుకోవడానికి అనర్హులని మండిపాటు. తణుకులో సీఎం చంద్రబాబు పర్యటన. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించాలని, త్వరలో ఏపీని నెంబర్ 1 గా చేస్తానని ప్రకటన. గత పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసి వెళ్లారు. సీఎం చంద్రబాబు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ముందుకెళ్తున్నామని, పేదల పింఛన్లు 3,000 నుంచి 4,000కు పెంచారని ప్రకటన. జానారెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ. నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహణపై చర్చ. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు లేఖ రాసిన జానారెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. శాసనసభ నుంచి బీఆర్ఎస్ బాయ్కాట్. కేసీఆర్ పై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే ప్రసంగాన్ని బహిష్కరించామని హరీష్ రావు ప్రకటన. మైక్ ఇవ్వాలని కోరినా స్పీకర్ అవకాశం ఇవ్వలేదని, ప్రతిపక్ష నాయకుడిపై సంస్కారం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారని హరీష్ రావు మండిపాటు.